ఫ్రెండ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. ఏదైనా డిక్షనరీలోని స్టూడెంట్ నేమ్స్, మార్క్స్‌ని స్టోర్ చేసుకొని, మనం ఏ స్టూడెంట్ నేమ్ అయితే అడుగుతామో, ఆ స్టూడెంట్ టోటల్ మార్క్స్ పర్సెంటేజ్ ప్రింట్ అవ్వాలి. ఈ ప్రోగ్రామ్ మనకి హ్యాకర్ ర్యాంక్ సొల్యూషన్స్‌లో కూడా కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. నేను దీనికోసం ఎన్ అనే వేరియబుల్‌లో ఇన్‌పుట్ వాల్యూని తీసుకున్నాను. అంటే నాకు డిక్షనరీలో ఎంతమంది స్టూడెంట్స్‌ని తీసుకోవాలి అనేది ఇన్‌పుట్‌లో తీసుకుంటాను. తర్వాత ఒక ఎంప్టీ డిక్షనరీని తీసుకున్నాను. ఈ డిక్షనరీలో స్టూడెంట్ నేమ్స్, మార్క్స్ కూడా మనం స్టోర్ చేయడం కోసం నేను ఫర్ లూప్ అనేదైతే తీసుకుంటున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్. నాకు రేంజ్ ఎంత వరకు? ఎన్ వరకు కావాలి. ఎందుకంటే ఎన్ అనేది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎంతమంది స్టూడెంట్స్ కావాలి. మనకి నార్మల్‌గా డిక్షనరీలో ఎలిమెంట్ అంటే ఏంటండి? కీ, వాల్యూ. ఆ 2 పెయిర్‌ని మనం ఎలిమెంట్ అంటాము. ఆ కీ, వాల్యూ కూడా మనకి ఒకే లైన్‌లో, ఒకే ఎలిమెంట్ కింద స్టోర్ అవుతుంది. సో, దానికోసం నేను నేమ్, మనకి తర్వాత నేమ్, ఇక్కడ నేమ్ అనేది స్టూడెంట్ నేమ్ అనేది కీ, వాల్యూ అనేది మార్క్స్. ఈ నేమ్, మనకి మార్క్స్ కూడా ఒకే లైన్‌లో రావాలి. దానికోసం నేను లైన్ అనేది కూడా తీసుకున్నాను. తీసుకున్నప్పుడు నాకు ఈ నేమ్ అనేది నేను ఇన్‌పుట్ నుంచి ఇన్‌పుట్‌లో ఏదైతే టైప్ చేస్తామో అక్కడి నుంచి తీసుకోవాలి. స్ప్లిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేమ్ తర్వాత మనకేం కావాలి? మార్క్స్ అనేది కూడా కావాలి. దానికోసం నేను మార్క్స్ అనే వేరియబుల్‌లో ప్రింట్ చేస్తున్నాను. నాకు స్టూడెంట్ మార్క్స్ అనేది ఓన్లీ సింగిల్ మార్క్సే ఉండవు కదండీ! నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దానికోసం నేను ఒక లిస్ట్‌లో తీసుకుంటున్నాను. ఆ లిస్ట్‌లో కూడా మనకి నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మ్యాప్‌నయితే యూజ్ చేస్తున్నాను. అలాగే మార్క్స్ మనకి ఫ్లోట్‌లో తీసుకుంటున్నాను. ఎందుకంటే పాయింట్స్‌లో కూడా మనకి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఫ్లోట్‌లో తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే స్టూడెంట్ మార్క్స్ అనే డిక్షనరీ ఉంది కదా! ఆ మార్క్స్‌లోని ఈ మార్క్స్‌ని స్టోర్ చేయాలి. స్టోర్ చేయడం కోసం మనకి స్టూడెంట్ మార్క్స్ డిక్షనరీలో కీ వాల్యూ ఏంటంటే మనకి స్టూడెంట్ నేమ్. వాల్యూ ఏంటండి స్టూడెంట్ మార్క్స్. సో, నేమ్ నేమ్ ఈక్వల్ టు మార్క్స్. అంటే ఈ విధంగా స్టోర్ చేస్తే ఏమవుతుంది? ఆ నేమ్‌లోకి మనం తీసుకున్న మార్క్స్ అనేది స్టోర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ వరకు ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దామండి. ఏం ప్రింట్ చేద్దాము? స్టూడెంట్ మార్క్స్ అనేది ఆ మార్క్స్ అనే డిక్షనరీలో మనకి ఏదైతే స్టోర్ అయినాయో అవి ఎలా ప్రింట్ అవుతున్నాయో ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాము. ప్రింట్ చేస్తే గనక నాకు అవుట్‌పుట్‌లో ఏమని అడుగుతుంది? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనైతే అడుగుతుంది. 2 స్టూడెంట్స్ అయితే ఇచ్చాను నేను. ఒకటి సూర్య అని టైప్ చేశాను. కొన్ని మార్క్స్ అయితే తీసుకున్నాను. 10, 20, 30 అని తీసుకున్నాను. అలాగే రాజు అని తీసుకున్నాను. 30, 40, 50 అని తీసుకున్నాను. చూడండి మనకి ఒక డిక్షనరీలో ప్రింట్ అయింది. కానీ మనకు కావాల్సిన అవుట్‌పుట్ ఇది కాదు. మనం ఏ స్టూడెంట్ నేమ్ అయితే అడుగుతామో, ఆ స్టూడెంట్ టోటల్ మార్క్స్ పర్సెంటేజ్ అనేదైతే ప్రింట్ అవ్వాలి. దానికోసం నేను మరొక వేరియబుల్‌ని తీసుకుంటున్నాను. క్వెరీ నేమ్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకున్నాను. దీనికి ఇన్‌పుట్ వాల్యూని ఇస్తున్నాను. ఇన్‌పుట్ వాల్యూని ఇచ్చి దీనిలో ఏమని ఇస్తున్నానంటే స్టూడెంట్ నేమ్ అని ఇస్తున్నాను. అంటే మనం ఇక్కడ ఏ స్టూడెంట్ నేమ్ అయితే టైప్ చేస్తామో ఆ స్టూడెంట్ నేమ్ అనేది మనకి ఆ స్టూడెంట్ టోటల్ మార్క్స్ పర్సెంటేజ్ అనేది రావాలి. ఒకసారి నేను మళ్ళీ అవుట్‌పుట్ అనేది చెక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 2 స్టూడెంట్స్ అయితే తీసుకున్నాను. ఒకటి సూర్య, నెక్స్ట్ రాజు అనే పర్సన్‌ని కూడా తీసుకున్నాను. తీసుకున్నప్పుడు నాకు స్టూడెంట్ నేమ్ అనేదైతే వచ్చింది. నేను ఇక్కడ రాజు అని టైప్ చేశాననుకోండి. నాకు రాజు యొక్క టోటల్ మార్క్స్ పర్సెంటేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. మనం ఏం రాయలేదు కాబట్టి ప్రెజెంట్ అయితే ప్రింట్ అవ్వలేదు. దీనికోసం నేనిక్కడ L1 అనే ఒక కొత్త వేరియబుల్‌నయితే తీసుకున్నాను. ఈ L1 వేరియబుల్‌లో నాకు స్టోర్ అవ్వాలి. ఏం స్టోర్ అవ్వాలి అంటే లిస్ట్ ఆఫ్ మన డిక్షనరీ నేమ్ ఏంటండి? స్టూడెంట్ మార్క్స్ ఆఫ్ క్వెరీ నేమ్. యాక్చువల్లీ ఇలా తీసుకుంటే ఏమవుతుంది? ఈ L1లోని స్టూడెంట్ మార్క్స్‌లో క్వెరీ నేమ్. ఈ క్వెరీ నేమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం సూర్య, రాజు అని తీసుకున్నాం. రాజు అని టైప్ చేసామా అనుకోండి. రాజు మార్క్స్ కావాలి కాబట్టి ఈ క్వెరీ నేమ్ అంటే రాజు కీ వాల్యూ ఇస్తున్నాం మనం. ఆ డిక్షనరీలో రాజు అనే కీ వాల్యూ ఇస్తే ఆ రాజు మార్క్స్ అన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి? L1 అనే వేరియబుల్‌లో అయితే స్టోర్ అవుతుంది. సో, ఈ L1 వేరియబుల్‌లో మొత్తం మనకేంటి ఆ రాజుకు సంబంధించిన మార్క్స్ అయితే ఉన్నాయి. అదే మనం ఎవరి నేమ్ అడుగుతామో వాళ్ళ మార్క్స్ అయితే ఉన్నాయి. ఆ మార్క్స్ అన్ని టోటల్ అవ్వాలి. టోటల్ అవ్వాలి అంటే టోటల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ L1. అంటే L1లో ఉన్న మార్క్స్ అన్నీ కూడా మనం సమ్ అనే ఫంక్షన్ ద్వారా ఏం చేసాము, వాటిని టోటల్ చేసాము. నెక్స్ట్ ఏం కావాలి మనకి పర్సెంటేజ్ కూడా కావాలి. పర్సెంటేజ్ కావాలి అంటే ఏం చేస్తున్నాను నేను
టోటల్ మార్క్స్ బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ కావాలి. దానికోసం నేను లెంత్ ఆఫ్ L1 అంటే ఈ L1 అనేది ఒక లిస్ట్ రూపంలో ఉంది కాబట్టి, ఆ లిస్ట్‌లో ఎంత లెంత్ ఉంటే అన్ని మార్క్స్ ఉన్నట్టు. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ టోటల్ మార్క్స్‌ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ టోటల్ మార్క్స్ టోటల్. నెక్స్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాను అంటే పర్సెంటేజ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. పర్సెంటేజ్. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ అనేది మనం అవుట్‌పుట్ అనేది చెక్ చేద్దాము. అవుట్‌పుట్ చెక్ చేస్తే గనుక మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని అయితే అడుగుతుంది. ఫస్ట్ స్టూడెంట్స్ 2 తర్వాత సూర్య 40, 50, 60 తర్వాత రాజు 70, 90. సో, స్టూడెంట్ నేమ్ రాజు అని ఇచ్చాను. రాజు అని ఇస్తే మనకి టోటల్ మార్క్స్ అండ్ పర్సెంటేజ్ ఈ 2 కూడా మనకి ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక డిక్షనరీలో ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్ నేమ్స్‌ని బట్టి ఏ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ స్టూడెంట్‌కి సంబంధించిన టోటల్ మార్క్స్ పర్సెంటేజ్‌ని ప్రింట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.